నేను ఇప్పుడు కామన్ గా చూస్తున్నాను ఇండియాలో దట్ గే పెళ్లిళ్ళు చాలా గ్రాండ్ గా రెండు రెండు ఫ్యామిలీస్ నుంచి అప్రూవల్ వచ్చినాయి. సో ఇట్ ప్రిటీ మచ్ చేంజింగ్ ఐ థింక్ ఇండియాలో. సో 2-3 పెళ్లిళ్ళు వెళ్ళి అన్నారు కదా. సో అబ్బాయిలు అబ్బాయిలానే బట్టలు వేసుకున్నారా లేకపోతే అమ్మాయిలు వేసుకున్నారా? నన్ను ఎవరు పిలవలేదు. లేదు, అబ్బాయిలు అబ్బాయిలాగే వేసుకున్నారు బట్టలు. ఓకే. బట్ ఈ గే కపుల్లో ఒకరు అమ్మాయి లాగా, ఒక ఫెమినైన్ లాగా, ఒకరు అబ్బాయి లాగా ఉంటారు. సో ఎవరైతే అబ్బాయి లాగా ఉన్నాడో అతను తాళి కట్టడం కట్టడం లేదా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవటం ఏదో డిపెండింగ్ ఆన్ దర్ కల్చర్ అండ్ రిలీజియన్. సో చేశారు. బట్ దే వర్ బోత్ వేరింగ్ ద సేమ్ మ్యాచింగ్ కాస్ట్యూమ్. అబ్బాయిలు బట్టలు వేసుకున్నారు, అమ్మాయిలు బట్టలు వేసుకోలేదు బికాస్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్. సో ఏం తేడా అంటే చుట్టాల్లో కానీ ఆర్డినెస్ కానీ లేకపోతే అలా అంటే ఎక్కువ తెలుగు ఫ్యామిలీ కాదు ఇది. నేను చూసిన 3 వెడ్డింగ్స్ ఆర్ నార్త్ ఇండియన్. సో నార్త్ లో మేబీ యాక్సెప్టెన్స్ ఉందేమో. ద ఫ్యామిలీ వాజ్ ప్రిటీ మచ్ నార్మల్ అండ్ హ్యాపీ. దట్ వాజ్ రియలీ షాకింగ్ ఫర్ మీ. కపుల్ నార్మల్ ఉండటం అంటే బికాస్ దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అర్థం చేసుకోవచ్చు. ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్లీ హ్యాపీ. ద పేరెంట్స్ ఆర్ ఈక్వల్లీ సెలబ్రేటింగ్ అండ్ ఎంజాయింగ్ ద వెడ్డింగ్ విచ్ వాజ్ క్వైట్. నాకు కొంచెం ఎక్కడ రియలీ అనుకున్నాను.